భారీ వర్షాలు, వరదలు, జిల్లాలో పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ముఖ్యమంత్రి సమీక్షలో ఏ ఆదేశాలు జారీ చేశారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి నుంచి కూడా ఏదైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కానీ అలాగే వరద పరిస్థితి కానీ వీటన్నిటి మీద కూడా నిన్నటి నుంచి పలు దఫాల వారీగా సమీక్షిస్తున్నారు. ఏదైతే నిన్న 3 పర్యాయాలు సమీక్షించిన సీఎం ఇవాళ కూడా ఉదయం లేచిన వెంటనే కూడా టెలికాన్ఫరెన్స్ ఉన్నతాధికారులతో చేశారు. అలాగే మరోమారు కూడా సీఎస్, డీజీపీ అలాగే ఇతర ఉన్నతాధికారులతో రెండోసారి కూడా సమీక్ష చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే నష్టం అంచనా వేసేందుకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఏదైతే వరద నీరు తగ్గిన తర్వాత ఆస్తి పంట నష్టం వివరాలు సేకరించడంతో పాటు రైతు కుటుంబాలను అలాగే నష్టపోయిన ఆస్తి నష్టం కానీ గృహాలు నష్టం కానీ ఇలా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు వెంటనే సాయం అందించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి నష్టం అంచనా వేసి నివేదికలు పంపేందుకు సమగ్రంగా ఈ నష్టం అంచనా ఉండాలని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే 1 ఎకరా కూడా మిస్ కాకుండా పంట నష్టం అంచనా వేసే విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే దెబ్బతిన్న ఇల్లు, పశువుల నష్టాన్ని కూడా ముగింపు చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే ఈ వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం కాకుండా చూడాలని చెప్పి కూడా సీఎం పలు సూచనలు అవి జారీ చేశారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు నివాస ప్రాంతాల మధ్య ఉండి వరద నీటిని వీలైనంత త్వరగా తోడేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన పలు సూచనలు అవి చేశారు. అలాగే ఈ వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టాక అంటువ్యాధులు ప్రమాదం ఉన్నందున అలాంటివి దరి చేరకుండా ముందుగా బ్లీచింగ్ చల్లటం కానీ అలాగే వైద్య క్యాంపులు ఏర్పాటు చేయడం కానీ వంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. అలాగే ఈ డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైమ్ లో పరిస్థితిని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఏదైతే కొద్దిగా వరద తగ్గిన వెంటనే కూడా నష్టం అంచనా వేసి సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ సాయంత్రం ప్రకాశం బ్యారేజీ వద్దకు 9 లక్షల క్యూసెక్లు పైచిలకు వరద వస్తుందని చెప్పి కూడా అధికారులు అంచనా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కూడా స్పందిస్తూ ఏదైతే 10 లక్షల క్యూసెక్లు వచ్చినా సరే అధికార యంత్రాంగం అందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్త చర్యలతో సన్నద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే రహదారులపై ఉన్న నీటిని బయటికి పంపడంలో కానీ అటు కాలనీలో ప్రజలు ఉన్న వరద సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పి సూచించారు. వాళ్ళ జాతీయ రహదారులు ఏదైతే నిన్న గుంటూరు టోల్ ప్లాజా దగ్గర ఈ నీరు చేరింది చాలా వరకు కూడా ట్రాఫిక్ సంబంధించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించి కూడా జాతీయ హైవే అథారిటీకి లేఖ రాసి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ఈ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కూడా ఆయన ఈ అంశం మీద కూడా స్పందించడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఏదైతే ఒకసారిగా పెద్ద ఎత్తున వరద వస్తుందో అప్పటికే 6 లక్షల క్యూసెక్లు పైగా నీరు దిగువకు వదులుతున్నందున ఆ ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే ఈ వర్షాలు, వరదల వల్ల నష్టపోయారో అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసాను సీఎం ఇవ్వడం జరిగింది. బాధ్యతలు అప్పగించిన అధికారులు మాత్రం విధులు సరిగ్గా నిర్వహించకుండా తప్పించుకుంటే మాత్రం చర్యలు తప్పవని ఆయన మరోసారి హెచ్చరిక చేశారు. నిన్నగా అధికారులు ఏ విధమైన అలసత్వం ప్రదర్శించరాదని తేల్చి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మరోసారి విధుల నుంచి తప్పించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే యత్నాలు చేయరాదని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి సూచించడం కూడా జరిగింది. మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి ఆదేశించారు. ఈ సందర్భంగా పలు మంత్రులు సీఎం కు జరిగిన పరిణామాలను కూడా వివరించడం జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు బారిన పడ్డాయో వాటికి సంబంధించి మంత్రి నారాయణ సీఎం కు సమగ్రంగా వివరించారు. అలాగే ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా సీఎం వాటిని ఆదేశించడం జరిగింది. అలాగే నూజివీడు నియోజకవర్గంలో కూడా రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినందున అక్కడ జరిగిన నష్టాన్ని కూడా మంత్రి పార్థసారథి సీఎం కి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇబ్బందుల్లో ఉన్న పలు ప్రాంతాల వారికి బియ్యం అలాగే నిత్యావసరాలు సరఫరా చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సీఎం వివరించారు. అలాగే ప్రకాశం బ్యారేజీ దిగువన బాపట్ల జిల్లాలో 6,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కూడా అక్కడ జిల్లా కలెక్టర్ సీఎం తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద వరద కారణంగా రైలు నిలిపినటువంటి
ఘటనలు చోటు చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కాకుండా వారికి ఆహారం కానీ అలాగే ఇతరత్ర సదుపాయాలు అందజేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ డీజీపీ కూడా సీఎంకి వివరించినట్టుగా తెలుస్తోంది. రైట్, ధన్యవాదాలు కృష్ణ.